చూడండి, ఇప్పుడు మనము వేడిగా అన్నం వడ్డించుకొని వేడి అన్నం మనం వెరైటీగా చేసిన అరటికాయ ఫ్రై చేసుకుని భోజనం చేద్దాము. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇలా వెరైటీగా చేసి పెడితే. రసంలోకి, సాంబార్లోకి చాలా బాగుంటుందండి. ఇది అరటికాయ బజ్జీల టైప్లో చేసి అరటికాయ ఫ్రైలా చేస్తామన్నమాట అండి. ఈ రెసిపీ మన రాణి టాక్ ఛానల్లో చూద్దాము ఈ తయారీ విధానము. ఇది చూడండి, అరటికాయ బజ్జీ టైప్ చేసిన అరటికాయ ఫ్రై అండి. ఇది ఊరికినే ఇలా స్నాక్స్గా కూడా తినేచ్చండి. రైస్లోకి ఉల్లిపాయ వేసాం కాబట్టి గ్రేవీ కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. డిఫరెంట్ టైప్ ఆఫ్ అరటికాయ ఫ్రై అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన రాణి టాక్ ఛానల్ పెడతాను. ఊరికినే తినడానికి రసంలో, సాంబార్లో చాలా బాగుందండి. పిల్లలు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మసాలాలు ఏమీ వేయకుండా చేసిన ఫ్రై అద్దరిపోయిందండి. సూపర్ ఉంది. బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.